హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారీ రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. గమనిస్తూనే ఉన్నాం కదా. ఈ నేపథ్యంలో అంటే మొన్న ఏబి వెంకటేశ్వరరావు మాజీ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ అధికారి చేసిన వ్యాఖ్యలు అంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కమ్మకుల సామాజిక వర్గం మీద పెద్ద ఎత్తున విష ప్రచారానికి తెరదీసిన ఈ ఇద్దరు నేతలు అని చెప్పి మాట్లాడిన వ్యాఖ్యలు ఎంత తీవ్ర కలకలం రేపినాయో చూస్తూనే ఉన్నాం కదా. ఈ నేపథ్యంలో మొత్తం అంటే ఇటు తెలంగాణలో అటు ఆంధ్రాలో రెడ్డి సామాజిక వర్గం కుతకుతలాడిపోతుందని చెప్పి గతంలోనే మనం 2-3 స్టోరీస్ కూడా చేసినాం. పెద్ద ఎత్తున వైరల్ కూడా అవుతా ఉన్నాయి. అయితే దీని వెనకాల వ్యూహం ఏంది, అసలు ఏబి వెంకటేశ్వరరావు ఇంత బోల్డ్ కామెంట్స్ ఎందుకు చేసిండు అన్నది ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూ వస్తున్నాయి. వాస్తవానికి అంటే 2024 ముందు వరకు తీసుకుంటే ఆంధ్రాలో టీడీపీ అనేది ఒక కమ్మ పార్టీ, అది అందరికీ తెలిసిన సంగతే. ఆంధ్రాలో ఇంకా ఆ పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియదు. బాబు గారు మళ్ళా సర్వైవ్ అయ్యి అధికారంలోకి వస్తారో లేదో తెలియదు. ఎందుకంటే వయోభారం కావచ్చు, ఆయన వయసు మీద పడ్డ తీరు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి ఒక పార్టీ అంటూ భవిష్యత్తులో ఉండకపోవచ్చు అన్న చర్చ జరిగిన నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా వెలమ దొరలు వెలమ సామ్రాజ్యం నేపథ్యంలో మరోవైపు రెడ్లు విపరీతంగా రాజకీయ యుద్ధం చేస్తున్న తరుణంలో ఇటు బి గ్రేడ్ పీపుల్ లాగా ట్రీట్ చేయబడ్డారు అనమాట. ఈ నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గం ప్రాధాన్యత ఆల్మోస్ట్ డౌన్ అయిపోయిన పరిస్థితి. కానీ అనూహ్యంగా ఆంధ్రాలో కూటమి సర్కారు అధికారంలోకి రావడం, చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడంతో ఒక్కసారిగా కమ్మలు అందరూ జూలు విదిల్చి ఒక వ్యూహానికి పదును పెడుతున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు అనమాట. ఇందులో కీలకమైన అంశం ఏంటంటే రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయాల్లో లేవకుండా కొట్టాలన్నది వీళ్ళ కసి, కోపం, ఇక ప్రతీకారం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇక హైదరాబాద్లో ఏ ఇద్దరు కలిసినా అంటే పెద్ద పెద్ద నేతలు హోటల్స్లో కావచ్చు, సిట్టింగ్లో కావచ్చు, ఇదే డిస్కషన్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. సో రెడ్డి సామాజిక వర్గాన్ని రాజకీయాల్లో లేకుండా చేయడం, వాళ్ళను వీలైనంత అనగదొక్కే ప్రయత్నం చేయడం అన్నది ఇప్పుడు కూటమి సర్కారు మెయిన్ ఎజెండాగా కనిపిస్తోంది. అయితే కమ్మ లేదంటే కాపు సామాజిక వర్గాలు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో రూల్ చేయాలన్నది ఒక నినాదంగా పెట్టుకొని ముందుకెళ్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే విజయసాయి రెడ్డి, అయోధ్య రామరెడ్డి లాంటి వాళ్ళను అంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ చేయించి అంటే బెదిరింపులా, ఒత్తిళ్ళా, మరొకటా తెలియదు కానీ వీళ్ళందరినీ మ్యూట్ చేసి మరోవైపు సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు సంబంధించి మాట్లాడారు కదా. అందులో కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అంటే వాళ్ళ వ్యాపారాలను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. సో అసలు ఈ కమ్మ కాపు ఈక్వేషన్ అనేది ఒక విచిత్రమైన ఎపిసోడు. ఎందుకంటే గతంలో వంగవీటి మోహన్ రంగాను హత్య చేయించింది ఈ కమ్మ సామాజిక వర్గమే. అప్పట్లో కోడెల శివప్రసాదరావు హోంమంత్రిగా ఉండి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో వంగవీటి రంగ బతికుంటే ఖచ్చితంగా కమ్మ సామ్రాజ్యానికి ఖచ్చితంగా తూట్లు పొడిచే అవకాశం ఉందని చెప్పి ఆయన యాక్చువల్గా కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవంగా మార్చారు. కానీ ఆయన ప్రజానేత. అట్లాంటి వ్యక్తిని చంపడంతో మొత్తం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లాంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడాయో తెలిసిందే కదా. సో దాని తర్వాత ఏ రోజు కూడా అంటే అప్పటి నుంచి వంగవీటి రంగ గారి హత్య తర్వాత మొన్నటి వరకు కూడా ఏ రోజు కూడా కమ్మ కాపు కలిసి రాజకీయాలు చేసింది లేదు. ఎవరో ఒకరిద్దరు నేతలు అంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం కప్పదాటు వ్యవహారాలు చేసింది తప్ప చంద్రబాబుని నమ్మి ఆ టీడీపీ పార్టీని నమ్మి పూర్తి స్థాయిలో కెరీర్గా మలుచుకున్నది అయితే లేదు. కానీ అదేంటో మొన్న పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని కమ్మ కాపు ఈక్వేషన్తో అనూహ్యంగా అధికారంలోకి వచ్చారు. దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలి, రాబోయే 2-3 దశాబ్దాల పాటు రెడ్డి సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార కేంద్రం వైపు రానివ్వకూడదని ఒక పెద్ద బిగ్ టాస్క్ను వీళ్ళు పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు అట్లనే చూడొచ్చు అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఒకవైపు ఆర్థికంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ అనగదొక్కే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో గట్టిగానే జరుగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. సీజ్ ద షిప్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇక మద్యం వ్యాపారాల దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దగ్గర రెడ్లు ఎవరెవరైతే ఆర్థికంగా స్థిరపడ్డారో, రాజకీయంగా స్థిరపడ్డారో వాళ్ళందరి వికెట్లను ఎగరగొట్టేందుకు ఏ రకంగా ఒత్తిళ్లు, బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారో చూస్తూనే ఉన్నాం. మరి ఈ కుల సామీకరణాలు, ఈ కుల సామ్రాజ్య విస్తరణ కాంక్ష రేపటి ఎన్నికలను ఎట్లా డిసైడ్ చేయబోతుంది అన్నది రాబోయే ఎన్నికల తీర్పుతో మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని
అంటే రైటో రాంగో ఓడిచ్చిర్రు, ఆయనకు కూడా కొంచెం గుణపాఠం చెప్పినట్టు అయిందని మాత్రమే భావించిర్రు తప్ప, ఓడితే అంటే అంటే ఒక సామాజిక వర్గానికి చెందిన కీలక నేత ఓడిపోతే ఇన్ని తీవ్రమైన పరిణామాలు దుష్పరిణామాలు ఉంటాయా అని చెప్పి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి రాబోయే ఎన్నికల నాటికి ఈ రెడ్లందరూ పోలరైజ్ అవుతారా లేదా? ఇప్పటికే తెలంగాణలో అయితే రెడ్డి పోలరైజేషన్ జరిగింది. కేవలం 2% ఉన్న వెలమదూరంలో ఆల్మోస్ట్ పక్కకు తప్పించారు. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన కాలంలో కేసీఆర్ ఏ రోజు కూడా రెడ్డి సామాజిక వర్గాన్ని అంటే రాజకీయంగా ప్రాధాన్యత ఇచ్చినట్టే కనిపించినా కూడా వాళ్ళను బానిసలుగా ట్రీట్ చేసిన విధానం చాలామందికి నచ్చలేదు. ఆ కోపమే మొన్నటి ఎన్నికల్లో తీర్పుకు దారితీసింది. మరి ఇట్లాంటి ప్రయోగమే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందా, లేదంటే ఏం ఫలితాలు ఉండబోతున్నాయి అన్నది వచ్చే ఎన్నికల నాటికి తెలియ అవకాశం ఉంది. చూద్దాం మరి అప్పటిదాకా ఏం జరుగుతుంది. మొత్తం మీద రెడ్లలో అయితే ఒక రకమైన కసి అయితే రగులుతుంది. ఆ కసి, కోపం, ప్రతీకారం రేపటి ఫలితాలను ఎట్లా మారుస్తాయనేది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.